నేను ఈరోజు ఒకటి స్మార్ట్ స్కాలర్ ప్లేస్ గురించి చెప్పాలనుకున్నా సార్. హ్మ్. ఈ పాలిసీ వచ్చేసి చిన్న పిల్లల పాలిసీ సార్. చిన్న పిల్లలున్న వాళ్ళకే ఇస్తాము. ఈ పాలిసీ వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు సార్. హ్మ్. సార్ ఇది వచ్చేసి పేమెంటు మనం కట్టవలసింది 5 సంవత్సరాలు మాత్రమే ఉంటది సార్. హ్మ్. 5 సంవత్సరాలు కట్టాలి. అక్కడ పిల్లల ఏజ్ అంటే 25 సంవత్సరాల వరకు పాలిసీ టర్మ్ సార్ అది. హ్మ్. అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు 6 సంవత్సరం నుంచి. కానీ 25 సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు. అంటే బాబు గాని, పాప గాని సంవత్సరం లోపు ఉంటే 25 సంవత్సరాలు ఉంటది సార్. హ్మ్. అంటే ఇక్కడ ఏజ్ పెరిగిన అక్కడ తగ్గుతా ఉంటది. సపోజ్ ఉదాహరణకు 2 సంవత్సరాలు ఉందనుకోండి పాప. అప్పుడు 23 ఇయర్సే ఉంటది. 5 ఇయర్స్ ఉందనుకోండి పాప గాని, బాబు గాని. ఆ! అక్కడ 20 ఇయర్స్ వరకే ఉంటది. అంటే 5 సంవత్సరాలు మాత్రం మనం పేమెంట్ చేస్తాం సార్. తర్వాత ఒక ఉదాహరణకు నేను ఒక పాపకు 1 ఇయర్ పాప ఉంది. 50,000 5 సంవత్సరాలే పాలిసీ తీసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. 25 ఇయర్స్ వరకు పాలిసీ ఉంటది. 1 ఇయర్ లోపు ఉంది కాబట్టి. 25 ఇయర్స్‌ల ఇప్పుడున్న ఆహ్, మన ఇండియా గ్రోత్ ప్రకారం అయితే 22,50,000 వస్తాయి సార్. హ్మ్. 25 సంవత్సరాలను అంటే తీసుకుంటే. ప్రెజెంట్ ఉన్న ఈ మార్కెట్ సిట్యుయేషన్ బట్టి. మార్కెట్ సిట్యుయేషన్‌ల 25 22,50,000 వస్తాయి సార్. హ్మ్. లేదు నేను అప్పటి వరకు నేను 25 సంవత్సరాల దాకా కావద్దు నాకు. నేను ఒక 18వ సంవత్సరంలోనే తీసుకోవాలనుకుంటున్నా మ్యారేజ్ చేస్తా అని అనుకుంటే గూడా, హ్మ్. 18వ సంవత్సరంలో తీసుకున్నా గాని, తక్కువన గాని రూ. 16,50,000 వస్తాయి సార్. ఇది ఓకే. స్మార్ట్ స్కాలర్ ప్లస్‌ల. అయితే ఒకటి సార్. ఇప్పుడు అంతా బాగానే చెప్పిర్రు సార్. సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు కట్టాలని అన్నారు. 5 సంవత్సరాలు కడతాడు. ఓకే. మంచిగుంటే కడతాడు. ఓకే ఒక సార్. సంవత్సరం కట్టిండు. ఒక రెండో సంవత్సరానికి అతనికేమన్నా రిస్క్ జరిగిందనుకోండి. అప్పుడెట్లా దాని గురించి? అదే చెప్దాం అనుకుంటున్నా సార్ ఇప్పుడు. హ్మ్. సార్ ఉదాహరణకి ఇప్పుడు రెండో సంవత్సరం గూడా కాదు సార్. ఈ రోజే మనం పాలిసీ తీసుకున్నాడు కస్టమర్. హ్మ్. ఈరోజు పాలిసీ తీసుకుంటే మనకు 3 ఇయర్స్‌లో మన పాలిసీ ఇష్యూయన్స్ అయిపోతది. హ్మ్. ఇష్యూయన్స్ అంటే పాలిసీ ఓకే. మొత్తం సక్సెస్ అయిపోతది. పాలిసీ నంబర్ గూడా మనకొచ్చేస్తది సార్. ఓకే. పాలిసీ నంబర్ వచ్చిన తర్వాత నుంచి అంటే 3 డేస్ నుంచే కవరేజ్ స్టార్ట్ అయితది సార్. 3 బాగుంది. డేస్ తర్వాతనే ఒకవేళ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్‌గా ఈరోజు రేపు రోజులు బాగాలేవు సార్. హ్మ్. ఇట్లా బయట తిరుగుతున్నప్పుడు గాని ఏదన్నా ప్రాబ్లమ్ అయ్యి యాక్సిడెంటల్‌గా రిస్క్ అయిందంటే ఆ! అతనికి ఆ! 50,000 పాలిసీకి రూ. 10,00,000 నామినీకి ఇవ్వడం జరుగుతుంది సార్. వావ్! సూపర్. 10,00,000 నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఈ పాలిసీ మళ్ళీ కంటిన్యూ అయితే సార్ ఇంకా 4 సంవత్సరాలు కట్టవలసింది ఉంటది గదా! ఆ 4 సంవత్సరాలు మన బ్యాంకే పే చేసుకుంటది. అంటే మన మిగతా కంపెనీ. ఒక సంవత్సరం కట్టిన తర్వాత గూడా ఏమన్నా జరిగితే మిగతా 4 కట్టినది కూడా బ్యాంకే బ్యాంకే కట్టుకుంటదంటారు. కట్టుకుంటది సార్. ఇంకా బాగుంది. మొత్తం చెప్తా వినండి. అంటే 10,00,000 మనం ఇన్సూరెన్స్ ఇస్తాం వాళ్ళకు. డెత్ సర్టిఫికేట్ అవన్నీ సబ్మిట్ చేయంగానే రూ. 10,00,000 నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ నామినీ ఉంటది. అంటే పాప వాళ్ళ మదర్ నామినీ ఉంటది కాబట్టి ఆమెకు 10,00,000 ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ ఇంకా 4 సంవత్సరాలు కట్టవలసినవి ఉంటాయి కదా! 4 సంవత్సరాలు కూడా మన బ్యాంక్ గాని, మన ఎస్‌బీఐ లైఫ్ కంపెనీ కట్టుకుంటది. అవును. పాలిసీ కంటిన్యూ అయితది. మళ్ళా ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు అతను ఎందుకని పాలిసీ చేసిండు? నా పాప మ్యారేజ్ కోసమనో, ఎడ్యుకేషన్ కోసం చేసిండు కాబట్టి ఆయన కలలు సాకారం చేయడానికని మనం మళ్ళీ ఎప్పుడైతే ఆ పాప మ్యారేజ్ 25లోనో 20 ఇయర్స్‌లో చేయాలనుకుంటాడు గదా! అవును. అలా 25 ఇయర్స్‌లోనే మ్యారేజ్ చేయాలనుకుంటే అతనికి మళ్ళా రూ. 22,50,000 అవి గూడా అతనికి ఆమెకు ఇవ్వడం జరుగుతుంది పాప మ్యారేజ్ కోసం. సూపర్. అంటే ఇన్సూరెన్స్ 10,00,000 ఇచ్చినాం. ప్లస్ 4 ఇయర్స్ మన ఎస్‌బీఐ లైఫే కట్టింది. మళ్ళా 22,50,000 గూడా పాప మ్యారేజ్ కోసం మళ్ళీ మన ఎస్‌బీఐ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది అంటే సార్. ఇది చిన్నగా చెప్పాలంటే త్రిబుల్ త్రిబుల్ బెనిఫిట్ బెనిఫిట్ సార్. ఉన్నట్టున్నది. త్రిబుల్ బెనిఫిట్ హ్మ్. పాలిసీ సార్. త్రిబుల్ ఇది బెనిఫిట్. సూపర్ పాలిసీ. ఇది చాలా అంటే చాలా గోల్డ్ లెక్క అసలు. ఇప్పుడున్న దాని లెక్క ప్రకారం 50,000 సార్. ఒక 5 సంవత్సరాలు పేమెంట్ చేసి వదిలేసుకుంటే చాలు. త్రిబుల్ బెనిఫిట్ ఉంటదన్నమాట. ఇన్సూరెన్స్ ఇస్తున్నాం వాళ్ళ డ్యాడీకి. అవును. ప్లస్ మళ్ళీ కంపెనీ దత్తత తీసుకున్నట్టు ఆ పాపను మొత్తము ఈ 4 సంవత్సరాలు మన పే చేయడం జరుగుతుంది. అవును. మళ్ళా 22,50,000 మ్యారేజ్‌కి ఇయ్యడం జరుగుతుంది. లేదు 25 సంవత్సరాలు అనుకుంటది ఒకవేళ. ఇప్పుడు వాళ్ళ 10,00,000 ఇచ్చేసినాం. హ్మ్. ఒక 10 సంవత్సరాల పాప అయింది. ఆమెకు చదివిపిస్తున్నాం. మళ్ళా ఏమన్నా అవసరం పడితే 10వ సంవత్సరం కూడా తీసుకోవచ్చు. అంటే మొత్తం తీసుకోవచ్చా? మొత్ అందులో నుంచి ఏమన్నా కొంచెం కొంచెం లోన్ లాగా మొత్తం తీసుకోవచ్చంటారా? తీసుకోవచ్చు. నాకు మొత్తం వద్దు సార్. ఓన్లీ పాప ఫీజులకే ఇబ్బంది అయితుంది. ఫీజులు కట్టుకోవాలనుకుంటే గూడా, హ్మ్. ఉదాహరణకు 5 సంవత్సరాలు అయిపోయింది. 10వ సంవత్సరంలో వాళ్ళ అమౌంట్ మాకు ఫీజుల కోసం కావాలనుకుంటే గూడా, హ్మ్. 10వ సంవత్సరంలో మినిమమ్ ఒక రూ. 10,00,000 వాళ్ళ బ్యాలెన్స్ అయిందనుకోండి. అవును. అందులో 15% అంటే 1,50,000 సంవత్సరానికి ఒకసారి గూడా రిటర్న్ తీసుకోవచ్చు. అట్లా 10 సంవత్సరాలు గూడా తీసుకోవచ్చు. ఆ ఓకే. 1,50,000తో వాళ్ళు ఫీజులన్నా కట్టుకొని ఏమన్నా చేసుకోవచ్చు సార్. అనుకుంటున్నాను సార్. చూడండి, ఇప్పుడు సార్ ఇంత మంచిగా చిన్నపిల్లల పాలిసీ గురించి ఇంత మంచిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటిదంటే ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడిండు. చిన్న పిల్లల పాలిసీ 5 సంవత్సరాలది కట్టండి అని చెప్తున్నాడు. మార్కెట్‌లో చాలా కంపెనీలు ఉంటున్నాయి. ఆ కంపెనీలని గూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకొని ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ కంపెనీని మీరు చూజ్ చేసుకోండి. ఇప్పుడు సార్ అయితే ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ నుంచి మనకు మేనేజర్‌గా మన దగ్గరొచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి
ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ కంపల్సరీ సార్. ఈ జమానాలో ఇన్సూరెన్స్ లేదు అంటే ఇక ఇదే. అంతే. ఎందుకంటే రోజులు బాగాలేవు. ఎక్కడ ఎప్పుడు ఏం రోజు ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ డ్యూటీకొచ్చినాం. రేపు ఇంటికి పోయిన మనదే గ్యారంటీ లేదు ఇప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఉండాలి. మనన్ను నమ్ముకొని మన ఫ్యామిలీ, మన పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఉంటే ఓకే. మనం ఉన్నప్పుడు వాళ్ళను ఏదన్నా చేస్తాం. కష్టం పని చేస్తారు. డ్యూటీ చేసో, ఏదో చేసి వాళ్ళని మనం పోషించగలుగుతాం. రేపు మనం లేని పరిస్థితిలో కూడా నా ఫ్యామిలీ మంచిగుండాలనుకుంటే మనం ఉన్నప్పుడే ఖచ్చితంగా ఎంతో కొంత ఏదో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండవలసిందే.